ఈ వీడియోలో మనం పాయింటర్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు గుర్తుంటే పార్ట్ 1లో మనం మెమరీ లేఅవుట్ గురించి చర్చించాం కదా. దాని గురించి పూర్తిగా చూసాం కదా. అసలు మెమరీ లేఅవుట్లో మనకి హీప్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఎక్కడ క్రియేట్ అవుతాయి స్టాక్లో అని ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పటి వరకు మనం హీప్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ పాయింటర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి హీప్కి సంబంధించింది మాట. అసలు మళ్ళీ ఇంకొకసారి స్టాక్ అంటే ఏంటి, హీప్ అంటే ఏంటి ఒక్కసారి చర్చించుకుందాం. మొదటగా స్టాక్ మెమరీ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసే ఈ వేరియబుల్స్ ఉంటాయి చూడండి. వేరియబుల్స్ కానీ లేకపోతే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది రన్ అవటం కానీ ఇవన్నీ మనకి స్టాక్లోనే మెమరీలోనే జరుగుతాయి ఆటోమేటిక్గా. మనమేమి ప్రత్యేకించి అందులో ఆ స్టాక్ మెమరీలో ఈ ఆపరేషన్స్ అన్నీ జరగాలి అని చెప్పి మనమైతే ఏం చెప్పమాట. అదే సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసుకొని స్టాక్‌లో జరుగుతుంది. కానీ స్టాక్ మెమరీకి ఉన్న ఒక లిమిటేషన్ ఏంటంటే, అంటే అది ఏ స్థాయి వరకు పనిచేయగలదంటే, ఇప్పుడు మనకి ఒక రికర్షన్ ఫంక్షన్ ఉందనుకోండి. రికర్షన్ అంటే ఏం లేదు. ఒకే ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్‌ని కాల్ చేయటం మాట. లేకపోతే అదే ఫంక్షన్‌ని కాల్ చేయటం మాట. మనకి స్టాక్ మెమరీలో ఒక ఫంక్షన్‌ని అట్లాంటి రికర్షన్ ఫంక్షన్‌ని మనం కాల్ చేసామనుకోండి, ఏమవుతది? మనకి స్టాక్ అంటేనే మనకి ఆహ్, చాలా తక్కువ మెమరీ ఉంటది. సో, పదే పదే మనకి ఆ ఫంక్షన్‌ని ఆ స్టాక్ మెమరీలో కాల్ చేస్తుంది. మనకి ఫంక్షన్‌లో స్టాక్ మెమరీలో ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఎలా పనిచేస్తుంది? ఆ ఫంక్షన్ ఇన్‌సైడ్ ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ ఆటోమేటిక్‌గా స్టాక్ మెమరీలోంచి తీసేయబడుతుంది. అండ్ మనకి ఏదైతే ఆన్సర్ రావాలో, అవుట్‌పుట్ రావాలో అది చూపిస్తుంది. అది దాని పని. కానీ ఈ రికర్షన్ ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది? ఒక ఫంక్షన్ తర్వాత ఒకటి, ఒక తర్వాత అలాగా కాల్ చేస్తూనే ఉన్నాయనుకోండి. మనకి ఎగ్జాంపుల్ ఒక 1 జీబీయో లేకపోతే 2 జీబీయో ఉందనుకోండి. కానీ ఈ ఫంక్షన్స్ అనేవి కాల్ చేయటం అయన్నీ ఒక 4 జీబీ అని వచ్చేసిందనుకోండి. సో, స్టాక్‌లో ఏమవుతది? మెమరీ ఓవర్‌ఫ్లో అయిపోతుంది. దాన్నే స్టాక్ ఓవర్‌ఫ్లో అని అనుకుంటా అంటామని గూడా మనం డిస్కస్ చేసాం పార్ట్ 1లో. సో, ఇప్పుడు ఈ మెమరీని మనం ఇట్లాంటి ఫంక్షన్స్‌కి గాని ఓకే. ఆహ్, తర్వాత ఒక్కొక్కసారి మనం అరేస్ డిఫైన్ చేస్తాం మాట. ఎలా డిఫైన్ చేస్తాం? మనం ఇప్పటివరకు రాసుకున్న అరేస్ అన్నీ నేనొక అరేని రాయాలనంటే ఇన్ ఇంట్ అరే అని చెప్పి ఏఆర్ఆర్ అని చెప్పి రాసి ఇందులో ఒక 10 ఎలిమెంట్సో లేకపోతే 15 ఎలిమెంట్సో అలా చేస్తాను. అలా కాదు నాకు ఒక ఇంత పెద్ద హ్యూజ్ నంబర్‌ని నేను ఒక రో కింద క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాననుకోండి. అది కూడా నాకు సాధ్యపడదు. ఎందుకనంటే మనకి ఇంత స్పేస్‌ని క్రియేట్ చేయాలంటే స్టాక్ ఉన్న స్పేస్ మనకి కన్నా ఎక్కువ కాబట్టి ఇది ఇట్లాంటి అరేస్‌ని తీసుకోలేము. ఓకే. ఇట్లాంటి సందర్భాలలో మనకి స్టాక్ మెమరీ అనేది ఈ లిమిటేషన్స్ అన్ని ఏవైతే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నామో, అవన్నీ మనకి అడ్డంకులుగా మారుతాయన్నమాట. ఈ స్టాక్ మెమరీని ఉపయోగించి పనిచేయాలంటే. కానీ ఇంకొక అడ్డంకి ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే ఇంకొకటి, సపోజ్ ఇప్పుడు నేను చిన్న ఫంక్షన్ ఒకటి రాసాను. ఓకే. రాసి స్కాన్‌ఎఫ్ అని చెప్పి రాసాను. స్కాన్‌ఎఫ్ అని రాసి అందులో నేను పాయింట్ ఫార్మాటెడ్ డి తీసుకున్నాను. అండ్ ఆ నంబర్‌ని ఏదైతే డిఫైన్ చేశానో అది యూజర్ ఇవ్వాలి అనని చెప్పి చెప్తుందనమాట. ఓకే. ఆ యూజర్ ఇచ్చిన నంబర్‌ని నేను ఇంట్లో స్టోర్ అనుకుంటున్నాననమాట. స్టోర్ చేసుకున్న నంబర్‌ని ఫైనల్‌గా నేను ఇలా ఇంట్ అరే అనే దాంట్లో ఆ నంబర్ ఏదైతే ఇచ్చాడో అది స్టోర్ చేసుకొని రన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇది మనకి పని చేయదు. ఎందుకననంటే ఈ నంబర్ అనేది ఎప్పుడైతే ఈ కంపైల్ అవుతుందో ఇప్పుడు స్టాక్ మెమరీలో మనం నాకింత మెమరీ కావాలి అని చెప్పి మీరు ముందుగా చెప్తేనే అది అరేంజ్ చేయగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక వంటబ్బాయి మాక్సిమం ఒక 50 మందికి వండగలుగుతున్నారన్నమాట. ఓకే. మీరు ఆ వంటబ్బాయి దగ్గరికెళ్ళి నాకు సుమారుగా ఒక 20 మందికో, 30 మందికో వంట కావాలి.
వంట చేసి పెట్టాలని అంటే ముందుగా మీరు చెప్తేనే అతను ఆ పని చేయగలడా లేదా అని చెప్పి చెప్తాడనమాట. సేమ్ అలాగే ఈ స్టాక్ మెమరీ కూడా మనం ముందుగా చెప్తేనే అది ఆ పని చేయగలదు. అది ఆ మెమరీ అంత ఉందా? లేదా? అని చెప్పి చెప్తది. ఒకవేళ నేను ఈ అబ్బాయి వంటబ్బాయి 50 మందికి చేయగలడు. కానీ నేను అతని దగ్గరికెళ్ళి 1000 మందికి వంట వండమంటే, ఆ నంబర్ చూడంగానే ఇది అవ్వదు, పాసిబుల్ అవ్వదని చెప్పి చెప్పేస్తాడు. దాని తర్వాత మనం వేరే ఆల్టర్‌నేటివ్ వెతుక్కోవచ్చు. అలాగే ఇక్కడ స్టాక్ మెమరీలో కూడా మనకు 1 జీబీ సరిపడా మెమరీ కాకుండా ఇంకా ఒక 10 జీబీయో లేకపోతే 1 టెరాబైటో ఎంత మెమరీని క్రియేట్ చేసి స్టాక్ అనంటే బేసిక్‌గా అంత ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నమాట. అంత క్రియేట్ చేయమనంటే అది లేదనని చెప్తది. ముందుగా చెప్తది. సో, ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిందేంటి? స్టాక్ మెమరీలో మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా ముందుగానే ముందస్తుగానే మనం వాటికి ఎంత క్రియేట్ చేస్తున్నాం, ఎన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పాలి. అంతేగాని యూజర్ దగ్గర నుంచి తీసు తీసుకుంటాను. తీసుకున్న నంబర్‌ని ఊహాజనకంగా అనుకోని మీరు క్రియేట్ చేయండి. అది అప్పటికప్పుడు కావాలంటే పెంచుకోండి అననంటే కుదరదు కదా! ఇప్పుడు వంటబ్బాయి దగ్గరికెళ్ళి మీరు సుమారుగా ఒక 50 మందికి అలా చేయండి. కానీ తర్వాత వాళ్ళొచ్చి ఎవరన్నొచ్చి ఎక్కువ మంది వచ్చేస్తూ ఉంటే ఫంక్షన్‌కి అంతమంది బేస్ చేసుకొని మళ్ళీ అప్పటికప్పుడు వండనంటే కుదరదు అని చెప్తారు కదా! సేమ్ స్టాక్ గూడా అంతే మాట. దీన్నే ఏమంటారనంటే రన్ టైమ్‌లో ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాం, ఇది ప్రోగ్రామ్‌ని రన్ జేసి, ఆ టైంలో యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్‌ని తీసుకొని ఎన్‌లో పెట్టి, ఆ ఎన్‌ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. అంటే ఈ రన్ టైమ్‌లో మనం ఎంత స్పేస్ కావాలి అని చెప్పి నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగా ఈ స్టాక్ మెమరీకి సంబంధించి మనం ఆహ్, స్టాక్ మెమరీకి సంబంధించి మనం ఆ రన్ టైమ్‌లో ఇంత కావాలి అనని చెప్పి ముందుగా అదే ఇంత కావాలని చెప్పి మనం దానికి ఇన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి నిర్ణయించుకోలేము. అందుకని ఇందాక మీకు అక్కడ ఎర్రర్ చూపించిందన్నమాట. డజంట్ వర్క్ ఇన్ రన్ టైమ్. ఓకే. సో, ఇవన్నీ లిమిటేషన్స్ మాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ ఆహ్, లార్జ్ డేటా అలొకేట్ చేయటం, లేకపోతే రన్ టైమ్‌లో సైజ్‌ని నిర్ణయించటం, లేకపోతే రికర్షన్ ఫంక్షన్స్ కాల్ చేయటం, ఇట్లాంటివన్నీ మనకి స్టాక్ మెమరీకున్న అడ్డంకులు. లేకపోతే లిమిటేషన్స్. లిమిటేషన్స్ ఫర్ స్టాక్ మెమరీ. ఏమేం చెప్పుకున్నాం? రికర్షన్ ఫంక్షన్‌ని కాల్ చేయటం ఒకటి ఇబ్బందైతే, ఇంకో ఇబ్బందేంటిది? లార్జ్ ఆహ్, డేటా అలొకేట్ చేయటం. అలొకేట్ యూజింగ్ అర్రే. ఇదొకటి ఇబ్బంది. అండ్ ఇంకొక ఇబ్బందొచ్చేసరికి రన్ టైమ్‌లో సైజ్ అలొకేట్ చేయటం. ఓకే. ఇవన్నీ మనకి ఇబ్బందులమాట. రన్ టైమ్‌లో సైజ్‌ని అలొకేట్ చేయటం ఇవన్నీ. ఓకే. ఇట్లాంటి ఇబ్బందులన్నిటిని మనకి అడ్రెస్ చేయటానికి లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులన్నిటిని మనకి ఆహ్, ఓవర్‌కమ్ చేయడానికే మనం ఈ హీప్ మెమరీ అనేది వాడుకుంటాంమాట. ఆ హీప్ మెమరీని వాడుకోవడానికి కొన్ని ఫంక్షన్స్ ఉపయోగిస్తాం. ఆ ఫంక్షన్సే మాలాక్, కాలాక్, రీఅలాక్, ఫ్రీ అని చెప్పి. ఈ మాలాక్ అనేది ఫుల్ ఫార్మ్ ఏంటంటే మెమరీ అలొకేషన్ అని చెప్పి. కాలాక్ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే కంటిన్యూయస్ అలొకేషన్ అని చెప్పి. రీలాక్ అంటే అలొకేషన్ అని చెప్పి. ఓకే. అండ్ ఫ్రీ అంటే దీనికి ఎలాగో అర్థం తెలుసు. ఉపయోగించుకునే మెమరీని ఫ్రీ చేసేయమని లేకపోతే ఖాళీగా వదిలేయండి అని చెప్పి అర్థం. ఓకే. ఇది ఫుల్ ఫార్మ్స్. అండ్ ఇంకోటేంటంటే ఏ ఫంక్షన్‌ని ఎప్పుడు వాడతాం అనేది నేను మీకు అక్కడ ఇక్కడ డెఫినిషన్ కూడా ఇచ్చాను. ఈ మెమరీ అలొకేషన్ వచ్చేసరికి ఏం చేస్తదంటే దీనికిని కాలాక్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది మెమరీలో ఆహ్, స్ చోటు కేటాయిస్తదన్నమాట. కానీ హీప్ మెమరీలో చోటు కేటాయిస్తుంది కానీ ఆ కేటాయించిన వాటికి డిఫాల్ట్‌గా వాల్యూ అసైన్ చేయదన్నమాట. ఓకే. కానీ కాలాక్‌లో వచ్చేసరికి కంటిన్యూయస్ అలొకేషన్‌లో వచ్చేసరికి అది మనకి హీప్ మెమరీని కేటాయిస్తుంది. అదే సందర్భంలో మనకి వాటికి కొంత ఆహ్, డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తదన్నమాట. అంటే 0 అని చెప్పి, అలా అని చెప్పి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా ఇనీషియలైజ్ చేయలేమో, ఆ ఇనీషియలైజ్ చెయ్యని వాల్యూస్‌ని కూడా మనం యాక్సెస్ చేసామనుకోండి ఏమవుతది మనకి గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడైతే బై డిఫాల్ట్ 0 అసైన్ చేస్తదన్నమాట. అదే తేడా మాలోక్‌కిను, కాలాక్‌కి. అండ్ రీలాక్ అనంటే ఇప్పుడు సుమారుగా మనం మెమలాక్‌లో హీప్‌లో ఒక ఇంట్ అనేది 4 బైట్స్ కదా! ఆ 4 బైట్స్‌ని లేకపోతే ఒక 20 బైట్స్ మెమరీని నాకు
క్రియేట్ చేసి ఇవ్వు అని చెప్పి మీరు చెప్పారనుకోండి. కానీ తర్వాత మీరు నిర్ణయం మార్చుకున్నారు. లేదు నాకు 20 బైట్స్ కాదు. సుమారుగా ఒక 100 బైట్సో లేకపోతే 1000 బైట్సో కావాలని చెప్పి. సో, అట్లాంటి సందర్భంలో రీలాక్ అనే ఈ ఫంక్షన్ ఉపయోగించి మళ్ళీ మనం తిరిగి రాస్తామన్నమాట మాలోక్‌ని. అలాగే ఫ్రీ అనేదేంటంటే ఆల్రెడీ అసైన్ చేసిన ఫంక్షన్‌ని మెమరీని ఫ్రీ చేయటం కోసం ఈ ఫ్రీ ఫంక్షన్ అనేది ఆహ్, ఉపయోగించి పాతవి ఆహ్, అసైన్ చేసిన మెమరీని క్లీన్ చేసుకుంటాం. అది మేజర్ ఈచ్ ఫంక్షన్ యొక్క ఉపయోగాలు లేకపోతే వాటి నిర్వచనాలు ఇవన్నీ ఇప్పుడు మనం ఆహ్, మాట్లాడుకున్నాం గదా! అండ్ హీప్ మెమరీలో ఉన్న లాభాలు గూడా దీని లిమిటేషన్స్ బేస్ చేసుకుని దీనికి అపోజిట్‌గా మనకి అయన్నీ హీప్ మెమరీలో వర్క్ అవుతాయి కాబట్టి స్టాక్‌లో క్రియేట్ చేసుకుండా హీప్‌లో క్రియేట్ చేసుకుంటున్నాం. హీప్ అనేదేమో యాక్చువల్‌గా పెద్ద మెమరీ పూల్ ఉంటది. అండ్ అందులో మనకి రన్ టైమ్‌లో ఆహ్, బైట్స్‌ని లేకపోతే అవి తీసుకొని ఆహ్, ఎంటర్ చేయొచ్చు. లేకపోతే వాటిని ఉపయోగించొచ్చు. అలాగే ఈ హీప్ మెమరీ వచ్చేసరికి ఇంకొక వ్యత్యాసం ఏముంటదంటే స్టాక్‌కి, హీప్‌కి. స్టాక్‌లో వచ్చేసరికి సిస్టమే ఆటోమేటిక్‌గా మెమరీని అందులో క్రియేట్ చేయటం, దాన్ని క్లీన్ చేయటం అయన్నీ సిస్టమ్ చేస్తది. బట్ వేరస్ హీప్ మెమరీ వచ్చేసరికి అది యూజర్ చేతిలో ఎవరైతే ప్రోగ్రామర్ చేతిలో ఉంటదన్నమాట. ఎవరైతే రాసారో వాళ్ళే అందులో మెమరీని క్రియేట్ చేయడం గానీ, లేకపోతే అందులోని ఫ్రీ చేయడం గానీ, లేతే రీఅలొకేషన్ చేయటం గానీ ఇట్లాంటియన్నీ యూజరే చేయాలన్నమాట. అదే మేజర్ డిఫరెన్స్ స్టాక్‌కిను, హీప్‌కి. ఓకే. సో, నేను మీకొక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటిదనంటే, ఇప్పుడు నేను ఒక పాయింటర్‌ని నిర్వచిస్తున్నాను. డిఫైన్ చేస్తున్నాను. పాయింటర్ టు హెడ్ హీప్ అనని చెప్పి ఇచ్చి ఈ పీహెచ్‌లో ఏం చేస్తున్నాను, మాలోక్ అన్న ఫంక్షన్‌ని నేను ఉపయోగిస్తున్నాననమాట. మాలోక్ అని చెప్పి అందులో నేను ఎంత స్పేస్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో, సైజ్ ఆఫ్ ఇంటిజర్ నా ఇంటిజర్‌లు ఎంత సైజ్ అంటే 4 బైట్స్ అంటే 4 బైట్సే నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇస్తాం. లేకపోతే ఎగ్జాంపుల్ నేను ఒక 50 ఇంటిజర్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే 50 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి ఇలా రాసుకుంటాం మాట. ఓకే. ఇక్కడి దాకా బానే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మీకు చూస్తే నేనిక్కడ చెప్పాను. ఏదైతే ఈ మాలోక్, కాలోక్, రీలోక్, ఫ్రీ ఇట్లాంటి ఈ ఫంక్షన్స్ అన్నీ కాల్ చేయాలంటే, మనం ఒక లైబ్రరీని ఖచ్చితంగా ఉపయోగించాలి. అదే స్టాండర్డ్ లైబ్రరీ మాట. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అన్ని ఎగ్జాంపుల్స్‌లోను, ఉదాహరణలోను, వీటిలోను అన్నిట్లోనూ స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ హెడర్ ఒకటే ఉపయోగించామాట. బట్ ఇప్పుడు ఇంకొకటి కొత్తది ఉపయోగించుకుంటున్నాం. అది ఇంక్లూడ్ స్టాండర్డ్ లిబ్ హెచ్ హెడర్ ఫైల్‌ని యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం ఉపయోగించొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మీరు కర్సర్ మాలోక్ మీద పెడితే ఇది చూడండి. ఆ ఫంక్షన్‌ని ఎలా డిఫైన్ చేశారు? దాన్ని టైప్ ఏంటి? డేటా టైప్ ఏంటి మనకు తెలుస్తది. ఇక్కడ వాయిడ్ అని చెప్పి పాయింటర్ అని ఇచ్చారు. దాని ఉద్దేశ్యం ఏంటి? మాలోక్ ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో అది రిటర్న్ వచ్చేది ఎప్పుడు ఆల్‌వేస్ ఏముంటది? వాయిడ్ అని చెప్పి ఉంటదన్నమాట. ఓకే. వాయిడ్ అని చెప్పి ఉంటే మనకి లాస్ట్ టైమ్ ఒకసారి డిస్కస్ చేసాం. వాయిడ్ అని ఉంటే అది స్పెసిఫిక్‌గా ఈ పలానా డేటా టైప్‌కి సంబంధించింది కాదు. అది ఏదైనా అందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చని కదా అర్థం. కానీ ఇక్కడ మనం పాయింటర్ టు హెడర్ అని చెప్పి ఒక పాయింటర్‌ని క్రియేట్ చేసి, దాంట్లో ఈ మాలోక్ అని చెప్పి రాసాం. రాసుకున్న తర్వాత ఈ పాయింటర్ హెడర్ చూస్తే నాకేం అర్థమవుతుంది? ఇంట్ అని చెప్పి డేటా టైప్ ఇచ్చాను. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు చూస్తే మాలోక్‌లో ఇది ఉపయోగించి మెమరీని తీసుకోవాలి లేకపోతే అందులో ఇన్ని బైట్స్ క్రియేట్ చేయాలి, మెమరీని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేశాను? సైజ్ ఆఫ్ ఎంత అని చెప్పి ఇచ్చాను? ఇంట్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇందులో ఒక వాల్యూని క్రియేట్ చేయాలి అని అనుకోండి. అంటే యాడ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తా పాయింటర్ ఉపయోగించి, డీరిఫరెన్సర్ ఉపయోగించి అందులో నేను ఎగ్జాంపుల్ ఒక 50 అని చెప్పి పెట్టానంటే మనకి పాయింటర్స్‌లో డిస్కస్ చేసాం కదా! ఒకవేళ ఈ మెమరీ అడ్రెస్‌లో ఉన్న లొకేషన్‌లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలంటే ఇలాగ డీరిఫరెన్స్ ఉపయోగించి మనం
ఆ వాల్యూని అన్నిటిని అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఆ malloc లో ఇంట్ అని చెప్పి 50 అని చెప్పి ఉంది మాట. ఓకే. నౌ ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని చెప్పి ఆ మెమరీ అడ్రస్ మెమరీ అడ్రస్ని చూడాలి అని పిహెచ్లో అసలు ఏమి మెమరీ అడ్రస్ అంటే ఈ మెలాక్ ఇంటీజర్ అని చెప్పి క్రియేట్ చేయమనం 4 బైట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. కానీ ఎక్కడ క్రియేట్ చేస్తుంది? దానికంటూ ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది కదా! ఆ అడ్రస్లో క్రియేట్ చేస్తుంది. ఆ అడ్రస్ ఏముంది అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? ప్రింట్ ఎఫ్ అని చెప్పి రాసి అడ్రస్ ఆఫ్ అడ్రస్ దట్ హోల్డ్స్ బై పిహెచ్ పాయింటర్ వచ్చేసరికి ఏముంటుంది అడ్రస్? అడ్రస్ చూడాలంటే ఐదర్ పర్సెంటేజ్ పి గాని, డి గాని. కానీ డి అయితే నెంబర్ ఉంటది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటదని చెప్పి అలా రాస్తాను గానీ, బట్ ఇన్ జనరల్‌గా అయితే పి అని రాసుకోవాలి. అండ్ ఇక్కడ పీహెచ్ అని చెప్పి రాశాననుకోండి. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే మనకి దీని అడ్రస్ ఏంటో చూపిస్తదన్నమాట. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఆ అడ్రస్‌లో ఏ వాల్యూ ఉందని చెప్పి ఆ అడ్రస్‌లో ఏం వాల్యూ ఉంది అని చెప్పి చూడాలి అని అనుకున్నాననుకోండి. అప్పుడు నేనేం చేస్తా? ఇక్కడ అడ్రస్ ఆహ్, దట్ కంటైన్స్ వాల్యూ అని చెప్పి ఆ కంటైన్స్ వాల్యూస్ అని చెప్పి ఇక్కడ నేను కంటైన్ వాల్యూ అని చెప్పి ఇక్కడ డి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తా డీరిఫరెన్స్ చేసి పీహెచ్ అని చెప్పి రాశాను. ఓకే. ఓకే. ఇక్కడ దాకా బానే ఉంది. మనకి వాల్యూ ఇప్పుడు ఆ malloc మనం ఇంటిజర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. దానికోసం ఇంట్ అని చెప్పి పాయింటర్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఇంట్ అని చెప్పి దాని వాల్యూని అసైన్ చేసాం. కానీ ఎప్పుడైతే మనం ఆ అడ్రస్‌లో ఉన్న వాల్యూని చూడాలి అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. మనకి అసలు ఆ వాల్యూ వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదో నేను మీకు చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రన్ చేస్తున్నాను. అడ్రస్ దట్ కంటైన్ వాల్యూస్ అని చెప్పి 50 అని చెప్పి మనం ఏదైతే ఇచ్చామో అది వచ్చింది. అండ్ దాని అడ్రస్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. 2 వచ్చినాయి. కానీ ఇక్కడ మీరు malloc అనే దానిపైన మీరు పాయింట్ కర్సర్ ప్లేస్ చేస్తే ఇది వాయిడ్ అని చెప్పి ఉంది కదా! ఓకే. వాయిడర్ అనేది మరి ఇది ఇక్కడ మన పాయింట్ హీప్ అనేది వచ్చేసరికి ఇంట్ గదా! సో, వాయిడ్ డేటా టైప్‌ని తీసుకెళ్ళి ఇంట్ దాంట్లో ఎలా స్టోర్ చేయగలం? చేయలేం గదా! టెక్నికల్‌గా అయితే రాంగ్ కదా! సో, అందుకని మనం ఏం చేస్తాం? టైప్ కాస్టింగ్ అనేది చేస్తామన్నమాట. టైప్ కాస్టింగ్ ఎలా చేస్తామో గూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇలా టైప్ కాస్ట్ చేస్తాము. టైప్ కాస్ట్ చేయటం వల్ల సారీ ఇది ఫ్రంట్ పెట్టాలి. టైప్ కాస్ట్ చేయటం వల్ల ఏమవుతదంటే, సో, ఇందులో మెమరీ malocలో ఏదైతే ఉందో ఆ అడ్రస్ దాన్ని ఇక్కడ ఇంట్ దాంతో 2 డేటా టైప్స్ ఇంట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. ఒకవేళ వాల్యూస్ ఇవన్నీ స్టోర్ ఈజీగా చేసుకోవచ్చుమాట. సో, ఇక్కడి వరకు బానే ఉంది. మనం ఇందులో ఈ హీప్ అడ్రస్‌లో మనం ఒక ఇంటిజర్‌ని స్టోర్ చేసాం. అదే 4 బైట్స్ కావాలని చెప్పాము. ఆ 4 బైట్స్‌లో మనకి ఇచ్చిన వాల్యూని స్టోర్ చేసుకున్నాం. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ మనం హీప్ మెమరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ ఏం డిస్కస్ చేసాం? ఇది మాన్యువల్‌గా యూజర్ అనే అతనే దీన్ని ఆహ్, మాన్యువల్‌గా మానిప్యులేట్ గాని హ్యాండిల్ చేయాలి. ఒకవేళ అసైన్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనమే చేయాలి అని చెప్పి. ఒకవేళ డిలీట్ చేయకపోతే లేకపోతే అది ఫ్రీ చేయకపోతే ఏమవుతది? ఆ హీప్‌లో మెమరీ లీక్స్ అంటారన్నమాట వాటిని. ఆ మెమరీ అనేది అలాగ ఉండిపోయి ఎప్పటికి ఫ్రీ అవ్వదన్నమాట. ఓకే. లేకపోతే సిస్టమ్ మళ్ళీ ఫ్రెష్‌గా రీస్టార్ట్ చేయాల్సొస్తది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, మనం ఎప్పుడైతే హీప్ మెమరీలో మనం మాన్యువల్‌గా
అసైన్ చేస్తామో దాన్ని ఉపయోగం అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రీ చేసే బాధ్యత కూడా మనదేమాట డెవలపర్దే. అందుకనే దానికోసం మనం ఈ ఫ్రీ అని చెప్పి ఒక ఫంక్షన్ని ఉపయోగించి ఏదైతే ఈ malloc లో అడ్రస్ క్రియేట్ చేసామో అది పిహెచ్ కదా, దానికి పిహెచ్కి అసైన్ చేసాం కదా, ఆ పిహెచ్ అనేది ఇక్కడ ఫ్రీ చేసుకుంటాం. ఫ్రీ చేసుకున్న తర్వాత అండ్ ఫైనల్లీ ఆ ఖాళీగా ఉన్న పాయింటర్ హెడర్కి మనం నల్ అని చెప్పి రాసుకుంటాం. ఎందుకంటే సేఫ్గా ఉండటానికి దానికి గార్బేజ్ వాల్యూస్ ఇవేమి ఆ, ఎప్పుడైనా ఉపయోగించినా కానీ అవి చూపించకుండా ఉండటం కోసం ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, ఇలాగా మనం ఒక హీప్ మెమరీలో మనం ఒక కొన్ని బైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బైట్స్లో మన ఆ అడ్రస్లో మనకి వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. వాటిని ఇలా చూడొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో ఇంతే. మనం హీప్ మెమరీ గురించి, వాటి ఫంక్షన్స్ క్యాలోక్ రీలోక్ ఫ్రీ గురించి ఇంకా డీటెయిల్గా, ఇప్పటివరకు మనం ఓన్లీ మ్యాలోక్ ఫ్రీ గురించి డిస్కస్ చేసాం. ఇటు అదర్ ఫంక్షన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.